శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 6వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. భగవానులు చెబుతూ ఉన్నారు సత్య వాక్కులు. అర్జున, ఈ యజ్ఞ దాన తప కర్మములను కూడా ఆసక్తిని ఫలములను విడిచి చేయవలెనని నా యొక్క నిశ్చితమగు ఉత్తమాభిప్రాయము అని చెప్పాడు భగవానుడు. ఒక క్లారిటీ వచ్చినది మనకు. చేయదగిన కర్మములు ఏమిటి, చేయకూడని కర్మములు ఏమిటి, పూర్తి కర్మములను వదులుటే సన్యాసమా, లేక కర్మములను కొన్ని చేసి కొన్ని చేయక ఉండడమా సన్యాసమా అంటే కర్మములను పూర్తిగా త్యజించడము సన్యాసము కాదు. కర్మములను సత్కర్మములను మానవుడు చేస్తూనే ఉండాలి, సదాచరణ కలిగే ఉండాలి, సజ్జనుల సాంగత్యము కలిగే ఉండాలి. ఇవన్నీ కూడా మనిషి అనేటటువంటి వాడికి అవసరము. మనిషి సంఘజీవి కనుక ప్రతి ప్రాణితో మనిషికి ముడిబడి ఉన్నది. 84 లక్షల జీవరాశులలో మానవుడికి అన్ని ప్రాణులతో కూడా అనుసంధానమై ఉంటుంది. పరమార్థాన్ని గ్రహించేటువంటి బుద్ధి కలిగి ఉంటుంది కనుక శ్రేష్టమైనటువంటి వాడు కనుక కర్మలను త్యజించడానికి వీలు లేదు. అవి సత్కర్మములై ఉండాలి. ఆ సత్కర్మములు ఆచరించేటప్పుడు కూడా ఫలాపేక్షతో ఉండకూడదు. నేను ఈ సత్కర్మములు చేస్తున్నాను, సత్ఫలితము నాకు కావాలి అనుకోకుండా ఉండడమే మోక్ష సన్యాస యోగం. మోక్షాన్ని కోరుకోవలసినటువంటి అవసరం లేదు. నేను ఈ సత్ఫలితములు చేస్తున్నాను, నాకు మోక్షం ప్రాప్తించాలి అనేది లేదు. నీవు ఇప్పటి వరకే బంధరహితుడు అయ్యావు కాబట్టి నీవు ఆ రకముగా కర్మములు ఆచరించు అర్జున అని అర్జునుల ద్వారా యావత్ ప్రపంచమునకు తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. క్రిందటి శ్లోకమునందు యజ్ఞ దాన తపములను తప్పక చేయవలెనని చెప్పబడినది. అయితే వానిని ఏ ప్రకారముగా ఆచరించవలెనో ఆ పద్ధతినిచ్చట తెలియజేస్తున్నారు పరమాత్మ. ఆయా కర్మములను అసంగముగా అనగా ఫలాపేక్షను వదలి చేయవలయునని చెప్పబడినది. సంగముతో నేను కర్తాయను అభిమానముతో చేయుట వలన, ఫలములను కోరుట వలన కర్మ యొక్క పవిత్రత తగ్గిపోతున్నది. కర్మలో దోషము లేదు, కానీ దానిని సంగముతో కర్తృత్వ అభిమానముతో చేయుటచే దోషం ఏర్పడుతున్నది. కాబట్టి ముముక్షువులు అసంగముగా ఫలాపేక్ష రహితముగా ఆ తపోదానాది పుణ్య కార్యములను ఆచరించవలెను. తన ఈ అభిప్రాయమును గూర్చి ఇది నిశ్చయింపబడినది, శ్రేష్టమైనది, నిశ్చితం ఉత్తమం అని భగవానుడు తెలిపినందువలన దాని మహత్తర శక్తి ఉపాధేయత్వము వెల్లడి ఎగుతున్నది. ఇది సాక్షాత్ భగవంతుడే బాగుగా నిశ్చయించి చెప్పిన భావము గనుక అతి నిర్దిష్టమై ఉండుటచే విఘ్నులెల్లరూ ఈ దానిని అనుసరించవలసి ఉన్నది. పైన తెలిపిన యజ్ఞదానాది కార్యముల ఎట్లా ఆచరించవలెను అనే విషయాన్ని భగవానుడు మనకు క్లారిటీగా తెలియచేశాడు. సంగరహితముగా అనగా నేను కర్తనను అభిమానము లేక, ఫలాపేక్ష రహితముగా అనగా ఏ ఫలాన్ని కోరుకోకుండా నిష్కామముగా ఆచరించవలెను అని మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఈ అభిప్రాయం ఎట్టిది అంటే సాక్షాత్తు భగవానుడి చే బాగుగా నిశ్చయింపబడినది మరియు సర్వశ్రేష్టమైనది కూడాను. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.